చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను అక్షర్ సారథి బిఎస్ చంద్రశేఖర్. అదేంటో వరుసగా సినిమా పరిశ్రమ ప్రమాదాల బారిన పడుతుంది. టాప్ స్టార్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్, ఆయన హీరోగా నటిస్తున్న డ్రాగన్ మూవీ షూటింగ్లో వారు కూడా ప్రమాదానికి గురయ్యారు. ఇది సినిమా వర్గాలతో పాటు అభిమాన వర్గాల్లో కూడా తీవ్రమైన సంచలనానికి దారితీసింది. ప్రతి ఒక్కరిలోనూ కూడా ఇదే పెద్ద చర్చగా మారింది. మా ఎన్టీఆర్కి ఏం జరిగింది అనే ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. ఎన్టీఆర్కు షూటింగ్లో వారి భుజానికి గాయం అవ్వడం, ఈ సంఘటన సోమవారం సాయంకాలం చోటు చేసుకుంది. తీవ్రమైన ఆందోళన పెంపొందించుకున్నటువంటి అభిమానుల్లో ఆత్రాన్ని బాగా పెంచేస్తుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ సందర్భంగా ఈ చిత్ర నిర్మాణ సమయంలో ఏర్పడిన చిన్నపాటి ప్రమాదం జూనియర్ ఎన్టీఆర్ గారి భుజానికి గాయం రూపంలో పరిణమించింది అని అభిమానులు, సినీ వర్గాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ గారి పర్సనల్ విభాగానికి సంబంధించిన వాళ్ళు ఒక సమాచారాన్ని విడుదల చేశారు అభిమానుల కోసం. ఏమని అంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు, వారికి పూర్తి వైద్య పరీక్షలను ఆ అబ్జర్వేషన్లో ఉంచిన వైద్యులు నిర్వహించినట్లుగా ఆ సమాచారం పేర్కొంది. తారక్ ఆరోగ్యం ప్రశాంతంగా నిలకడగానే ఉందని వారు చెప్పారు. భుజం కండరాలు, ఎముకలు కొద్దిగా కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది అని, దానికి రెస్ట్ అవసరమని వైద్యులు చెప్పిన ఒక మాట. అయితే అభిమానులు, శ్రేయోభిలాషులు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, తారక్ త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ షూటింగ్లకు అటెండ్ అవుతారని ఆ కార్యాలయ వర్గం సూచించింది. వైద్యుల సూచన మేరకు ఎన్టీఆర్ కేవలం కొన్ని వారాల పాటు షూటింగులకు దూరంగా ఉంటారని, ఆయన నటిస్తున్న సినిమాల షూటింగులకు సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ని కూడా చాలా త్వరలోనే ప్రకటిస్తామని ఆ ప్రకటనలో వారు తెలియచేశారు. అయితే అభిమానులు ఊరుకుంటారా? సినీ వర్గాలు ఊరుకుంటాయా? తారక్ త్వరగా కోలుకోవాలంటూ వారికి నచ్చిన దేవుళ్లను మొక్కుకుంటున్నారు. మా తారక్ వీలైనంత త్వరగా కోలుకొని షూటింగ్లకు వచ్చి ఆయన సినిమాలు యథావిధిగా సెన్సేషనల్ హిట్స్ కావాలి, సూపర్ డూపర్ హిట్స్గా నిలిచే ఆ సినిమాలను మేము చూసి ఆనందించాలి అని ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తోచిన ప్రతి దేవునికి కూడా ప్రార్థిస్తున్నారు. చందు సుప్రీం టీవీ కూడా తారక్ త్వరగా కోలుకోవాలని, యథావిధిగా షూటింగుల్లో పాల్గొనాలని ఆశిస్తోంది, అభిలషిస్తోంది. మరింత సమాచారంతో మళ్ళీ మేము ముందుకు వస్తాడు అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్.